కనపర్తిపాడు ఎస్టీ కాలనీకి సంబంధించిన 2.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్మశానవాటిక స్థలాన్ని కబ్జాదారుల నుండి అన్యాక్రాంతం కాకుండా కాపాడి 22.50 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడను నిర్మించామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ శ్మశానవాటికలో జరుగుతున్న ప్రహరీగోడ నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24వ డివిజన్లో అభివృద్ధి పనులకు 6,81 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్లలో 17 ఎకరాల విస్తీర్ణం కలిగిన 300 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని 6,70 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీగోడలు నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు చెవిరెడ్డి అశోక్ రెడ్డి, పులి హరికృష్ణ యాదవ్, భీమతాటి సుధాకర్, ఉయ్యాల జగన్, కలికి శేషారెడ్డి, మనోహర్ రెడ్డి, భైనమూడి సుధాకర్, చిట్టిబాబు, సుధీర్, భాస్కర్, చిలంచెర్ల శ్రీనివాసులు, తాళ్లూరి సురేష్, గోపీనాయుడు, వెంకటరమణారెడ్డి మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిత్యం కూడా ఈ వర్కుల మీద స్థానిక నాయకులతో అదేవిధంగా అధికారులతో కలిసి పర్యవేక్షిస్తూ ఏదైతే టైం లైన్ మనం అనుకున్నామో మార్చి 24 లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం, 60 రోజుల లోపల మాటిచ్చాము. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి ఇస్తామని తెలియజేస్తూ ఆ వర్కులు 240 పనులు ఎలా జరుగుతున్నాయి, క్వాలిటీ పరంగా కానీ వర్క్ అనుకున్న టైంకి జరుగుతుందా లేదా అనే దాని మీద ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడికక్కడ స్థానిక కార్పొరేటర్లతో, డివిజన్ ఇన్ఛార్జీలతో, కూటమి నాయకులతో కలిసి కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కనపర్తిపాడు గ్రామంలో గత ఎన్నో సంవత్సరాలుగా ఎస్టీలకు సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో మీకు అందరికీ తెలుసు. ఈ ల్యాండ్లన్నీ కూడా కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఆక్రమణలు, అదేవిధంగా అన్యాక్రాంతంగా ఆక్రమణలకు గురై ఎక్కడికక్కడ వివిధ రకాల ఇబ్బంది పడుతున్న సమస్య. దానిలో భాగంగా ఈ కనపర్తిపాడు గ్రామానికి సంబంధించిన ఈ ఎస్టీ కాలనీకి సంబంధించిన బెరల్ గ్రౌండ్ని కాపాడాలన్న ఉద్దేశంతో దాదాపు 2 ఎకరాల 60 సెంట్లని మనం ఈరోజు కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటున్నాం. ఆ కాంపౌండ్ వాల్ని ఒకసారి ఎక్కడి దాకా వచ్చింది, ఎప్పుడు లోపల పూర్తి అయిపోద్ది, ఇంకేమి బ్యాలెన్స్ పనులు ఉన్నాయి అనే దాని మీద ఈరోజు పర్యవేక్షణ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా అయిపోయింది. మిగతా వర్కులు కూడా రాబో వారం రోజుల్లో కూడా పూర్తి చేస్తారని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ఓపెన్ స్పేస్ పార్కులకు సంబంధించిన స్థలాలు కానీ, శ్మశాన వాటికలకు సంబంధించిన స్థలాలు కానీ, ఇతర ప్రభుత్వ స్థలాలు కానీ ఎవరు అయినా ఎక్కడైనా ఆక్రమించిన పక్షంలో దాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దృష్టికి కానీ తేవాలని, ప్రభుత్వ ఆస్తులవి, ప్రజల ఆస్తులవి అవి కాపాడుకోవడానికి నిరంతరం కూడా పనిచేస్తున్నాం. దానిలో భాగంగా ఇటీవల కాలంలో చాలా పార్కులకి కాంపౌండ్ వాల్ నిర్మించి 100 కోట్ల ప్రజల ప్రభుత్వ ఆస్తిని నెల్లూరు నగర కార్పొరేషన్ 26 డివిజన్లో కూడా కాపాడుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలు ఈ 24వ డివిజన్కి కనపర్తిపాడు కానీ, కల్లూరుపల్లి కానీ, ఇంద్రమ్మ కాలనీ కానీ ఈ ఏరియాలకి కేటాయించడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సి ఉంది. భవిష్యత్తులో కూడా రాబో 3 సంవత్సరాల్లో తప్పకుండా ప్రత్యేక దృష్టి ఈ డివిజన్ మీద పెడతాం. అతి త్వరలో ఒక నెల 15 రోజుల లోపల ఇంకొక 70 లక్షల రూపాయలు కూడా ఈ డివిజన్కి కేటాయిస్తున్నామని శాసనసభ్యులు సేరెడ్డి గారు చెప్పన్నారు. అవి కూడా కేటాయించి రాబో రోజుల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ అరవశాంతి గారికి, స్థానికంగా ఉన్న మా పార్టీ కూటమి నాయకులందరినీ కూడా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం.
అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.